డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మానవత్వం పరిమళించిన వేళ, చిన్నారుల మోముల్లో చిరునవ్వులు విరిసిన వేళ, అభాగ్యుల జీవితాల్లో ఆనందం నిండిన వేళ నేనున్నానని, మీకేం కాదని మానసిక దివ్యాంగులకు భరోసా ఇచ్చి నూతన వస్త్రాలు అందించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. వాళ్ళంతా తల్లిదండ్రులు కోల్పోయిన నిరాశ్రయులు, ఎవరి ఆదరణ లేక జీవితాలు సాగిస్తున్న అభాగ్యులు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ముచ్చిమిల్లి రోడ్డులో ఉన్న జోయ్ మినిస్ట్రీస్ బెతస్తా న్యూ లైఫ్ సెంటర్ ఆశ్రయం పొందుతున్న మానసిక దివ్యాంగులు వీళ్ళందరి ముఖాల్లో ఆనందం చూడాలని, బాకీ ప్రపంచంలోకి తీసుకొచ్చి వారితో సమయాన్ని వెచ్చించి వారి జీవితంలో ఆనందాన్ని గడియలను తీసుకొచ్చారు మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పిల్లల ఆనందం కోసం వినూత్నంగా ఆలోచించి ఆశ్రమ పాఠశాల నుంచి నేరుగా ఒక ప్రత్యేక బస్సులో రామచంద్రాపురం పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్ షాపింగ్ మాల్కి తీసుకొచ్చారు. పెద్ద బ్రాండెడ్ షాపింగ్ మాల్, విద్యుత్ వెలుగులతో దర్శనమిస్తున్న షాపింగ్ మాల్లోకి ప్రవేశించిన దివ్యాంగులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాక చూస్తున్నారు. ఇంతలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పిల్లలు మీకు నచ్చిన వస్త్రాలు ఎంపిక చేసుకుని తీసుకోండి అని చెప్పడంతో ఇది నిజమేనా అంటూ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సుమారు 2 గంటలకు పైగా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పిల్లలందరికీ దగ్గరుండి నూతన వస్త్రాలు కొనిచ్చారు మంత్రి సుభాష్. పిల్లలందరితో మాట్లాడుతూ కలివిడిగా తిరుగుతూ సందడి చేశారు మంత్రి సుభాష్. అలాగే డిగ్రీ పూర్తి చేసుకున్న దివ్యాంగురాలు ఖండవల్లి దుర్గాదేవికి కాకినాడలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి అక్కడికక్కడే ఉద్యోగం ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్న అలెగ్జాండర్ ప్రెస్కిల్లా దంపతులను మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందించారు. అనునిత్యం బిజీగా ఉండే మంత్రి సుభాష్ ట్రెండ్స్ షాపింగ్ మాల్కు రావడంతో సంక్రాంతి పండుగ షాపింగ్కి వచ్చారేమో అనుకున్నారు స్థానిక ప్రజలు, షాపింగ్ మాల్ సిబ్బంది. కానీ మంత్రి సుభాష్ దివ్యాంగుల పట్ల చూపించిన ప్రేమ వాత్సల్యం చూసి మనసున్న మహారాజు మా మంత్రి సుభాష్ అంటూ కీర్తించారు. అటు షాపింగ్ మాల్ సిబ్బంది, ఇటు చిన్నారులతో మంత్రి సుభాష్ ఎక్కువ సమయం గడపడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయింది. వయసులో చిన్నవారైనా మనసులో చాలా పెద్దవారు మా మంత్రి సుభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. బషీరా ఏది ఇది సెట్టేనా? ఈ అమ్మాయి చూడు బాబు. ప్రశాంతికి వచ్చేసరికి షాప్కి తీసుకొచ్చినందుకు సుభాష్ గారికి అలాగే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్టలు కూడా చాలా బాగుంది. అలాగే నాకు కూడా జాబ్ కూడా కల్పించారు. నేను డిగ్రీ చదివానని చెప్పగానే నాకు జాబ్ కూడా కల్పించారు. అందువల్ల ఆయన మరి ఎవరు కూడా మరి మా హాస్టల్కి వచ్చి
ఇంత పెద్ద షోరూమ్ తీసుకొచ్చి బట్టలు ఇవ్వలేదండి. మరి మినిస్టర్ గారి చేతుల మీదుగా బట్టలు తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి.